నమస్తే, నా పేరు రవి ప్రకాష్. ఈరోజు మీ ముందుకు నాసిక్ టీసీఎస్ కాంట్రవర్సీని తీసుకొచ్చాను. 26 ఏళ్ల గర్భిణి అయిన నిదా ఖాన్ చుట్టూ తిరుగుతున్న స్టోరీ ఇది. ఒక సాధారణ మహిళను మాస్టర్ మైండ్గా ముద్రవేశారు. ఆమెను దబంగ్ మేడం అన్నారు. అంతేకాదు, టెర్రర్ గ్రూపులతో లింకులున్నాయని, కార్పొరేట్ జిహాద్కు కుట్ర పన్నిందని ఆరోపణలు చేశారు. అసలు ఏంటి ఈ కథ? ఈ ఆరోపణలకు సాక్ష్యాలున్నాయా, లేక నిజాలు తెలియకముందే అల్లిన ఒక కల్పిత కథ? లెట్స్ అనలైజ్ దిస్ ఇన్సిడెంట్ క్లియర్లీ. ఈ కథ ఏప్రిల్ 9న మొదలైంది. నాసిక్లోని ఒక మరాఠీ న్యూస్ ఛానల్ ఈ స్టోరీని టెలికాస్ట్ చేసింది. టీసీఎస్లో లైంగిక వేధింపులు, మత మార్పిడులు జరుగుతున్నాయనేది ఆ కథనం సారాంశం. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్పై హెచ్ఆర్కో, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ కమిటీకో కంప్లైంట్ చేయలేదు. ఆమెపై ఏకంగా పోలీస్ నిఘా ఆపరేషన్ జరిగింది. ఈ నిఘా ఆపరేషన్లో భాగంగా మహిళా కానిస్టేబుళ్లు టీసీఎస్ ఎంప్లాయీస్ వేషంలో ఆఫీసులోకి వెళ్ళి వారాల తరబడి ఉద్యోగులను గమనించారు. ఒక మల్టీనేషనల్ కంపెనీలోని ఇంటర్నల్ సమస్య బయటికి ఎలా వెళ్ళింది, పొలిటికల్ ఎలిగేషన్ పోలీస్ ఆపరేషన్కు ఎలా దారితీసింది,